ఏవండోయ్ విన్నారా? ఇవాళ నేను మీకోసం ఆలు దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఎప్పుడు చికెన్ బిర్యానీలు అవే చూపించాను కదా, ఇవాళ వెజిటేరియన్స్ కోసం నేను ఈ ఆలు దమ్ బిర్యానీ అయితే చూపిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి. దీనికోసం నేను ఇలాగా చిన్నగా ఆలులు తెచ్చుకున్నాను. దాంట్లోని వాటరు, ఒక స్పూన్ సాల్ట్ వేసి 2 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. తర్వాత చల్లారిన తర్వాత తొక్కలన్నీ తీసి ఇలాగా ఫోర్క్తోని హోల్ అయితే పెట్టుకున్నాను. మన దగ్గర ఈ చిన్న ఆలులు లేనప్పుడు మనం పెద్ద ఆలుల్ని బాయిల్ చేసిన తర్వాత మనకు కావాల్సిన పీసెస్లోని కట్ చేసేసుకుంటే అయిపోతుందండి. ఈ చిన్న ఆలులే అవసరం ఉండదు. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్యాన్లోని ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి, ఉప్పు, కారం వేసి ఈ ఆలులు వేసి బాగా ఫ్రై అయితే చేసుకున్నాను. ఆలులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానికి మళ్ళీ ఒక బౌల్లో అయితే తీసుకొని మ్యారినేషన్కి అన్ని ఐటమ్స్ అయితే మనం అందులో వేసుకోవాలండి. ఇక్కడ నేను స్టార్ ఫ్లవర్, ఇలైచి, దాల్చిని, లవంగాలు, మిరియాలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పెరుగు అన్నీ వేసి బాగా అయితే కలుపుకున్నాను. అన్నీ బాగా కలిపిన తర్వాత నేను కళాయిలోని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కూడా బ్రౌన్గా అయిన వరకు బాగా ఫ్రై చేసుకొని ఆ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఒక ½ an hour అయితే మ్యారినేషన్ కోసం నేను సైన్ అయితే పెట్టేసుకున్నానండి. మనం చాలాసార్లు సండే వస్తే చికెన్ బిర్యానీలు అవి చేసుకుంటాం కదా, ఒక్కొక్కసారి మండే అలాంటప్పుడు మనకి బిర్యానీ తినాలి అన్నప్పుడు ఇలాగా మీరు ఈ వెజ్ బిర్యానీలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక కళాయిలోని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి ఈ ముందుగా మ్యారినేషన్ చేసిన ఆలు కూర అంతా వేసేసుకొని ఒక 5 minutes నేనైతే దీనికి బాగా కుక్ చేసుకున్నానండి. ఇది బాగా కుక్ అయిపోయి కొంచెం ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం ముందుగా బాస్మతి రైస్ సోక్ చేసుకొని బాయిల్ చేసి ఉంచుకుంటాం కదా, అది దీని మీద పెట్టుకొని దాంట్లో కొత్తిమీర, పుదీనా, నెయ్యి అన్నీ వేసుకొని దమ్ పెట్టుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి, టేస్ట్ చాలా బాగున్నది. వెజిటేరియన్ వాళ్ళకైతే చికెన్ బిర్యానీ తినలేను అన్న లాంటి వాళ్ళకి అయితే ఈ బిర్యానీ సూపర్గా ఉంటుంది. ఇలాంటి వెజ్ బిర్యానీలు నేను ఇంకా చాలా నా ఛానల్లో అప్లోడ్ చేశాను. వంకాయ బిర్యానీ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. నా ఛానల్కి వెళ్ళి నా వీడియోస్ అన్నీ చూసి మీకు ఏమైనా నచ్చితే ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ కూడా చేయండి. అలాగే నా ఛానల్కి వెళ్ళి నా వీడియోస్ చూసి నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఈజీ అండ్ సింపుల్గా అయిపోయిన బిర్యానీలు, స్నాక్స్ అన్నీ చాలా వెరైటీస్ అయితే నేను నా ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. అలాగే నేను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా నా వీడియోస్ అయితే పెడుతున్నాను. మీరు అక్కడ కూడా చూసి అవి కూడా ఫాలో అయ్యి దాంట్లో కూడా లైక్, షేర్, కామెంట్ అయితే చెయ్యండి. ఇంకా ఎప్పుడు మీరు ఈ బిర్యానీ చేసుకుంటున్నారు అన్నది కూడా నాకు కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూసారా, దమ్ అయిపోయిన తర్వాత బిర్యానీ అయితే ఎంత బాగుందో, చికెన్ బిర్యానీ కంటే బాగుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, ట్రై చేసి ఎలా ఉందో నాకైతే ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.